మా ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రతి సహోదర సహోదరులకి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయమందు విశ్వాసము అనే అంశం మీద మరి కొద్ది నిమిషంలో మీతో ఆ మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన ద్వారా మనం మొదలు పెడదాము. స్తోత్రం మహాపరిశుద్ధుడా, క్షేమగల దేవా, కనికరము గల దేవా, కృపలకు పాత్రుడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నాం. నీకు స్తోత్రము. నీ కృప వల్లే మేము బ్రతుకుతున్నాం తండ్రి. అయ్యా నీ దయ వల్లనే నాయన మేము బ్రతుకుతున్నాం అయ్యా. అయ్యా నా తండ్రి నాయన, అయ్యా మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది, నీ దయ ఎంత గొప్పది దేవా, నీకు వందనాలు. నాయన మమ్మల్ని ఎన్నుకున్న రీతిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. అయ్యా నా తండ్రి, ఈ దినం ఇచ్చిన రీతిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయమందున ప్రభువా, విశ్వాసము కొరకునైనా కొద్ది నిమిషాలు అయ్యా నా తండ్రి, ఇదిగోనైనా నీ యొక్క జీవముగల మాటలునైనా పంచుకోవాలని ఆశపడుతుండగా, అయ్యా నా తండ్రి ప్రకటిస్తున్న నేను విన్న నీ ప్రజలు అయ్యా నా తండ్రినైనా, అయ్యా నా తండ్రినైనా ఆయా వాక్యం రెండంచుల కల ఖడ్గం వంటిది అంటున్నావు. అయ్యా నా తండ్రినైనా అది నైనా ప్రాణాత్మ మూలుగులను విభాగిస్తుందన్నావు కదయ్యా. అయ్యా నాయన ఆ యొక్క వాక్యం ద్వారా నన్ను నాయన వింటున్న నీ ప్రజలను సరిచేయమని, అయ్యా బాగు చేయమని నాయన, సమస్తమైన వాక్యం ద్వారా బలపరచమని, అయ్యా ప్రతి ఒక్కరు కూడా వినగలిగిన చెవులను, గ్రహించగల మనసు దయచేయండి. అయ్యా నా తండ్రి, మేము వాక్యంలో నిలిచిన వారే ఫలించుటకు కృప దయచేయండి. అనేకులకు ఫలభరితమైన జీవితాలను నైనా ఇచ్చేవారుగా, నీ నామాన్ని మహిమకరంగా జీవించేవారుగా ఉండటానికి నీ కృపను, నీ సహాయం అనుగ్రహించి నా నోటిని నైనా మీ బూరగా వాడుకొని నీవు మాత్రమే నాతో మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చదువుకుందాం. వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, వారు యెరికో పట్టణం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మరి వారితో కలిసి అనేక జన సమూహంతో కలిసి యెరికో పట్టణానికి యెరికో నుండి బయలుదేరుస్తున్నారట. అక్కడ తీమాయి కుమారుడగు బత్తమాయగు గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఆయన ఒక గ్రుడ్డి భిక్షకుడంట. ఆయన ఒక గ్రుడ్డి వ్యక్తి, అంధుడైన ఒక వ్యక్తి. ఒక త్రోవ పక్కన ఆయన భిక్షమెత్తుకుంటున్నాడు. అయితే ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఈ జనసమూహంతో వచ్చిన ఆయన ఎవరని విన్నాడు? నజరేయుడైన యేసు అని ఆయన విన్నాడంట. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు వేశారంట. ఆయన ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అనేక మంది ద్వారా ఆయన విన్నాడు. ఫస్ట్ దేవుని వాక్యం సెలవిస్తుంది, వినుట వల్ల విశ్వాసము. ఆయన యేసు కూర్చిన వార్త విన్నాడు. ఆయన నజరేయుడని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు కనుక ఆయన్ని ఏమని వేడుకుంటున్నాడు? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, దావీదు వంశం నుంచి వచ్చిన కుమారుడు ఈయనేనని యేసు అని గ్రహించి కరుణించుము, కేకలు వేయమని మామూలుగా కాదండి, బిగ్గరగా కేకలు వేస్తున్నాడు ఆయన. మనకు సమస్య వచ్చినప్పుడు మనం కృంగిపోతాము, నలిగిపోతాము. కొన్నిసార్లు ఏం చేయాలో మనకు తోచదు. కానీ ఈయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారి కొరకు విన్నాడు. విని ఊరుకోలేదు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని కనికరించమని ఎంతగానో జనసమూహం అడ్డుకున్నారు, ఆటంకపరుస్తున్నారు. మనకి మన దేవుని సన్నిధి చేరుకునేటప్పుడు, దేవుని సన్నిధిలో గడపాలనుకున్నప్పుడు మన చుట్టూ సమస్యలు ఈ ప్రజలు ఎలాగా ఆ గ్రుడ్డి భిక్షకుడు మరి ఆటంకపరుస్తున్నారో, అడ్డుగా ఉన్నారో, అనేకులు మరి ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కరుణించమని కేకలు వేస్తా ఉన్నాడు. దావీదు కుమారుడా కనికరించు, కరుణించు అని కేకలేస్తా ఉన్నాడు. మనం కూడా మన సమస్యల్లో ఏం చేయాలంటే ధైర్యం కలిగి విశ్వాసముతో ఆయన వైపే చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి
ఆయన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. మనల్ని రక్షించే దేవుడు, మనల్ని విమోచించే దేవుడు, మన సమస్యల నుంచి, శోధల నుంచి విడిపించే దేవుడు అని విశ్వాసముతో మనం ఆయన యొద్దకు చేరాలి. అనగా ఆయన మందిరంలో ఆయన్ని ప్రార్థించాలి, ఆయన కొనియాడాలి, ఆయన వేడుకొనాలి. ఆయన మౌనంగా ఉండలేదు. మరి దావీదు మరి ఆటంకపరుస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఇక్కడుంది 48వ వచనం చదువుకుందాము. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించారు. అనేక మంది మనల్ని ఆటంకపరుస్తా ఉంటారు, హేళన చేస్తా ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన సమస్యలు చూసి దేవుడిని నమ్ముకున్నారంట. ఎందుకో వీళ్ళకి ఇన్ని సమస్యలు, నీ దేవుడు ఏం చేశారు? యోబుకు పరీక్ష రాలేదా? యోబు ఏ పాపం లేదు, ఏ పాపం చేయలేదని దేవుడే నీతిమంతుడిని సాక్షి ఇస్తున్నాడు కదా యోబు నిమిత్తము. మరి యోబుకెందుకొచ్చాయి శ్రమలు? కానీ కృంగిపోయాడా యోబు? ఆ శ్రమల్లో లేదు. ఇంకా ప్రార్థన చేశాడు. స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే ఈ గురుడు పరీక్షకుడు ఏం చేశాడంటే కేకలు వేస్తున్నాడు. వారు అడ్డగిస్తున్నారు. వాళ్ళని ఎంతగా అడ్డగిస్తున్నప్పటికి ఏం చేస్తున్నప్పుడు కేకలు వేస్తున్నాడు. కాపాడండి యేసు నన్ను కరుణించు, కాపాడని కేకలు వేస్తా ఉన్నాడు. ఇంకా బిగ్గరగా అరుస్తున్నాడట వాళ్ళు ఆపే కొలది. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువనంపుడని చెప్పగా వారు గుడ్డివాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వాణ్ణి చెప్పిరి. యేసు ఏం చేశారు? మనం అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. సమాధానం రాలేదని విసిగిపోతూ ఉంటాము. ఆయన కేకలు యేసే విన్నారు, చూశారు. ఆయన ఏం చేశారు? ఆయన్ని పిలవమని చెప్పారు. కొంతమంది ధైర్యం తెచ్చుకో, ఆయన పిలుస్తున్నారని చెప్పేసి ఆ ధైర్యం తెచ్చుకోమని, ఆయన పిలుచున్నాడని లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ఆయన గుడ్డివారు. ఆయన వస్త్రము అంటే మన పైన ఉన్న పాపం అనే వస్త్రము, మనలో ఉన్న అనేక బలహీనతలు, దేవునికి ఆయస్కరమైన ప్రతి పాపము అనే చెడుతనము, స్వార్థము, అసూయ, అవిధేయత, అవిశ్వాసము, ఈ యొక్క శరీర కార్యములనే వస్త్రాల్ని మనం తొలగించుకొని పారవేసేయాలట. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే, ఆయన మనల్ని చూడాలంటే మనలో ఉన్న ప్రతి అపవిత్రమైన వస్త్రములు పారవేసేయాలి. పారవేసేయడం కాదు గాని దిగ్గున లేచి యేసునొద్దకు వెళ్ళిపోయాడంట. ఆయన గుడ్డివాడు ఎలా వెళ్ళిపోయాడు? దిగ్గున ఎంతో విశ్వాసముతో లేచాడు. వాటిని పారివేసేసి కూర్చొని ఉండలేదు కానీ దిగ్గున లేచి యేసునొద్దకు వెళ్ళాడంట. ఆయన ఆ యొక్క పాత రోత జీవితాన్ని వద్దనుకున్నాడు. ఆ అంధత్వం నాకు వద్దనుకున్నాడు. ఆ చీకటి జీవితం నాకు వద్దనుకొని ఆ మల్లెమైన వస్త్రాన్ని పారవేశాడు. యేసునొద్దకు దిగ్గున లేచి వెళ్ళాడు. యేసయ్య నీకేం చేయకొచ్చినారని యేసయ్య ఆయన్ని అడగ్గా ఆ భిక్షకుడిని నాకు దృష్టి కలిగి చేయమని ఆయనతో అనెను. 52వ వచనంలోను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. యేసయ్య ఆయనలో విశ్వాసాన్ని చూశారు. ఇక ఆయన యొక్క ఆసక్తి చూశారు. ఎందుకంటే ఆ భిక్షకుడు ఆయనే రక్షకుడు, యేసు అని నమ్మాడు కాబట్టి తన యొక్క చీకటి జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసు కావాలని ఆయన మాటకు లోబడి మొరపెట్టాడు. కాబట్టి మనం కూడా మన శ్రమల్లో, యొక్క శోధనలో మనం కృంగిపోయిన వారిగా, ఆ చీకటిలోని అంధకారంలో ఉండిపోయేవారుగా కాదు కానీ ఆయన యొక్క మాటకు లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఈ గురుడు భిక్షకుడు వల్లే మనం కూడా విడుదల పొందుకుంటాము. కాబట్టి యొక్క మాటల ద్వారా విన్న మీరు చెప్పిన నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉందామని ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు నీవు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు. గురుడు భిక్షకుడు ఏ విధంగా నీ యందు విశ్వాసం ఉంచి తన యొక్క పాపపు జీవితాన్ని, చీకటి జీవితాన్ని విడిచిపెట్టి నీ మాటకు లోబడ్డాడో, నీ యందు విశ్వాసం ఉంచి నీ సన్నిధిలో మొరపెట్టాడో, నీ కొరకునైనా కనిపెట్టుకున్నాడో ప్రభువా, నీకు సన్నిధి చేరాలని ఆశపడ్డాడో, ఏ విధంగా స్వస్థత పొందుకోవాలని
ఎక్కనైనా ఆ యొక్క పాపిష్టి బ్రతుకు నుంచి, ఆ యొక్క చీకటి బ్రతుకు నుంచి పరిపూర్ణ విడుదల పొందుకోవాలని, నిన్ను చూడాలని, నీ వెలుగును చూడాలని ఆశపడ్డాడు. మేము కూడా ఎటువంటి బలహీనతల చేత బాధపడుతున్నామో, బంధింపబడుతున్నామో ప్రభువా, ఎటువంటి నాయన అవిధేయతలు కలిగి ఉన్నామో, ఇంకా నీకు ఆయస్కరంగా ఉన్నామేమో, నీ మాటకు లోబడని వారిగా, నీ స్వరం వినని వారిగా ఉన్నామేమో ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. మాటలు మా హృదయంలో ఫలింపచేయమని ప్రభువా, దేవా నా తండ్రి గొప్ప విశ్వాసముతో, ధైర్యముతో మమ్మల్ని నింపండి. దేవా నా తండ్రి నీ మాటకు లోబడే జీవితాలు మాకు అనుగ్రహించమని స్తుతిస్తూ, దేవా యోగ యొక్క ప్రార్థనలన్నిటి సన్నిధి చేర్చుకోమని, ఈ యొక్క సందేశం మరొక్కసారి నాయనా మా వేడుకల్లో దీవించి, ఆశీర్వదించి, మహిమ పొందుకొని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.